మాటలు నీకు పదే 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 చెబుతూ ఉన్నా సరే పాపం జోలికి వెళ్ళొద్దు, పాపం మాటలు మాట్లాడొద్దు, పాపం చూపులు చూడొద్దు, అవిధేయత క్రియ నీ దగ్గర వద్దు, అవిధేయత నీకు వద్దన్నా సరే నువ్వు వినని ఎడలా నీకేమవుతుందట? ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వేం చేస్తావు అన్నాడు, అనుభవిస్తావు. ఈ పాపాలు, ఈ అవిధేయత నీలో ఉంది కాబట్టే సాతాను నిన్ను దాడి చేయడానికి హక్కుగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకండి నాకు ఈ బాధలు, ఎందుకండి నాకు ఈ శ్రమలు, ఎందుకండి నాకు ఈ యొక్క ఇబ్బందికరమైన పనులను నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు హక్కు అడిగే. నీ కొడుకు మీద నీకు ఎలా హక్కు, నీ కూతురు మీద నీకు ఎలా హక్కు, నీ భర్త మీద నీకు ఎలా హక్కు, నీ కుటుంబం మీద నీకు ఎలా హక్కు, నీకున్న ప్రతి అవసరాల మీద నీకు ఎలా హక్కు, సాతాను కూడా నీ మీద అదే విధమైన హక్కు ఉంది. నా ఇష్టం అంటే దేవుడు అడుగుతాడు, అంటే ఆడు పాపం చేస్తున్నాడు. యోబుని అడుగుతాడు ఏమని, ఇదిగో యోబు నేను కష్టపడతానంటే నువ్వు వాడిని పట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకో అతను విధేయతకు మూల పురుషుడు. హల్లెలూయా. అతను శక్తివంతమైన మనిషి కాబట్టి, ఆ పాపం జోలికి వెళ్ళేది కాబట్టి అతను ప్రాణాన్ని తీయడానికి నీకు అర్హత లేదో. పాపం చేసే ప్రతి ఒక్కడికి మరణము హత్తుకునే విధంగా ఉంటుంది. కానీ ఎవడైతే పరిశుద్ధతతో జీవిస్తాడో, విధేయతతో జీవిస్తాడో, పాపానికి దూరంగా బ్రతుకుతాడో వాడెప్పటికీ దేవుడి క్రియల్లో నిత్య నూతనమైన యోబు వలె ఉంటాడు. హల్లెలూయా. ఆ క్రియలు నీకు తగలాలి, ఆ క్రియలు నీకు రావాలి, ఆ క్రియల్లో నువ్వు మెలగాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేనంటే